హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. బయట వరండాలో కుర్చీలో కూర్చొని ఓ చేత్తో కాఫీ కప్పు, మరో చేత్తో దినపత్రికను తిరిగేస్తున్న శ్రీనివాస్కి తన్నెవరో పిలిచినట్టు అనిపిస్తేనూ పేపర్లో నుంచి తల పైకెత్తి చూశాడు. ఎదురుగా తన ప్రాణ స్నేహితుడు చక్రపాణి కనిపించడంతో చేతిలో ఉన్న కాఫీ కప్పుని కింద పెడుతూ, ఒరే చక్రం, నువ్వా? అమెరికా నుంచి ఎప్పుడొచ్చావు అడిగాడు తను కూర్చున్న కుర్చీ నుంచి లేచి నిలబడుతూ. అందుకు చక్రపాణి, నిన్నే వచ్చానురా. నువ్వు రిటైర్డ్ అయిన విషయం తెలిసి ఇంటి పట్టునే ఉండి ఉంటావనుకుని ఓసారి కలిసి వెళ్దామని వచ్చానన్నాడు. ముందిలా రా, కూర్చో అని తన పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోమని తను కూర్చొని, అవునరా, 4 రోజుల క్రితమే వృత్తి బాధ్యతల నుంచి విముక్తునయ్యి ఇదిగో దినపత్రికలు, వారపత్రికలతో కాలక్షేపం చేస్తున్నాను. అది సరే, ఆ నెల అమెరికాలో ఉంటానని వెళ్ళావు, 4 నెలలకి తిరిగొచ్చావేంట్రా అడిగాడు శ్రీనివాసరావు. అందుకు చక్రపాణి, ఎంతో కాలంగా అలవాటైన ఈ ఊరిని, వాతావరణాన్ని వదిలి అక్కడ ఏముంటాంరా? ఈ 4 నెలలు ఎన్నోసార్లు అనిపించింది త్వరగా ఇండియాకి వెళ్తే బాగుండని. కానీ మా వాడు నా మాట విండి కదా. టికెట్ బుక్ చేయరా, ఇండియాకి వెళ్దామంటే, అదేంటి నాన్న, ఆ నెలన ఉండకముందే అప్పుడే వెళ్తామంటారేంటి? ఇంకొన్ని రోజులు ఉండి వెళ్ళండి అని బలవంతం చేయటంతో ఈ 4 నెలలు అతి కష్టంగా ఉండాల్సి వచ్చింది అని చెప్పాడు చక్రపాణి. అదేంట్రా, అంతకుముందు కూడా అమెరికాకు వెళ్ళారు కదా, అప్పుడు చాలా కాలమే ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఏమైంది అడిగాడు శ్రీనివాసరావు. అప్పుడు నా మనవడు మనవరాలు చిన్నపిల్లలు, వాళ్ళతో సరదాగా గడిచిపోయేది. నా కొడుకు కోడలు ఆఫీసులకు వెళ్ళినా పిల్లలతో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, స్కూల్ కూడా అయిపోయి కాలేజీలోకి అడుగుపెట్టారు. ఇక వాళ్ళకి మాతో గడిపే సమయం ఎక్కడిది? రోజంతా వాళ్ళ వాళ్ళ చదువులతోనే బిజీ. పోనీ శని ఆదివారం అయినా ఇంట్లో ఉంటారనుకుంటే అది లేదు, ఏదో ప్రొఫెషనల్ కోర్సులు వెళ్తారు. ఇక నా కొడుకు కోడల గురించి చెప్పేదేముంది? ఆఫీస్లకి ఉదయం బయలుదేరితే రాత్రికి ఎప్పటికో కానీ రారు. రోజంతా నేను నా భార్య ఇద్దరమే. చాలా బోరుగా అనిపించేది. అందుకే ఈసారి ఎక్కువ రోజులు ఉండలేకపోయాం. అట్నుంచటే మా పెద్దోడు మమ్మల్ని కెనడాకి తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేస్తానన్నాడు. అక్కడ అదే పరిస్థితి. మేము రాలేమని చెప్పి అమెరికా నుంచి తిరిగి వచ్చేసాం అని చెప్పాడు చక్రపాణి. ఇంతలో చక్రపాణి వచ్చిన విషయం తెలిసి శ్రీనివాసరావు భార్య అన్నపూర్ణ కాఫీ కప్తో వచ్చి, బాగున్నారా అన్నయ్య? అమెరికా నుంచి ఎప్పుడొచ్చారు? వదిన గారు బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేస్తూ కాఫీ కప్పును చక్రపాణికి అందించింది. కాఫీ కప్పును తన చేతిలోకి తీసుకుంటూ, అందరం బాగున్నామమ్మా. అమెరికా నుంచి నిన్నే వచ్చాం. చాలా కాలమైంది కదా మిమ్మల్ని చూసి, ఓసారి కలిసి వెళ్దామని వచ్చానమ్మా అన్నాడు చక్రపాణి. సరే అన్నయ్య, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తానని చెప్పి అన్నపూర్ణ లోపలికి వెళ్ళింది. కాఫీ తాగి, ఇంకా ఏంట్రా కబులు, ఇక మీదట ఎలా కాలక్షేపం చేద్దామనుకుంటున్నావు అడిగాడు చక్రపాణి తన స్నేహితుడు శ్రీనివాసరావుని. చదువు పూర్తయిన దగ్గర నుంచి ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, ఆ తర్వాత ఓవైపు కుటుంబం, పిల్లల బాధ్యత, చదువులని, మరోవైపు వృత్తి బాధ్యతలు, వీటన్నింటి మధ్య ఎప్పుడా మన కోసం మనం బ్రతికింది? పిల్ల చదువులు, పెళ్ళిళ్ళు అయిపోయాయి. వృత్తి బాధ్యతల నుంచి రిటైర్ అయ్యాక ఇక మీదట హాయిగా ప్రశాంతంగా కాలం గడపాలనుకుంటున్నాను అని చెప్పాడు శ్రీనివాసరావు. అలా అయితే నీ కొడుకుల దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నవాట? ఈ వయసులో అందరూ కోరుకునేది అదే కదా. పిల్లల నీడన ఉంటూ వాళ్ళ పిల్లల ఆళ్ళ పాలా చూసుకుంటూ హాయిగా కాలక్షేపం చేయాలని, అంతేనా అన్నాడు చక్రపాణి. స్నేహితుడి మాటలకి ఏం మాట్లాడకుండా చిన్నగా నవ్వురుకున్నాడు శ్రీనివాసరావు. నీకన్నా సంవత్సరం ముందే రిటైర్ అయినా నాకు ఇంకా ఈ రిటైర్మెంట్ జీవితం అలవాటు అవ్వటం లేదురా. ఇంతకాలంగా ఉద్యోగ బాధ్యతలో బిజీగా ఉన్న మనం ఇలా పని పాట లేకుండా ఖాళీగా కూర్చోవాలంటే చాలా బోరుగా ఉంది. ఏదో ఒక వ్యాపకం ఉండాలిరా. పిల్లలు బలవంతం చేస్తే అమెరికాకు వెళ్ళాను, కానీ అక్కడ ఏ పని లేకుండా ఖాళీగా కూర్చోవాలనిపించలేదు.
ఏదో ఒకటి చేయాలిరా, లేకపోతే 60 ఏళ్ళకే నువ్వు ముసలాడు అయ్యావు, ఇకెందుకు పనికిరావని మూలన పడేసినట్టు అనిపిస్తుంది. మొన్న నా కొడుకు ఓ సలహా ఇచ్చారా, దాన్ని అమలు చేద్దామనుకుంటున్నాను అన్నాడు చక్రపాణి. ఏంటది అడిగాడు శ్రీనివాసరావు. అందుకు చక్రపాణి, రిటైర్ అయిన దగ్గర నుంచి చాలా బోరుగా అనిపిస్తుందని బాధపడుతూ కూర్చోకపోతే సాయంత్రం పూట కాలేజీ పిల్లలకు ట్యూషన్స్ అవి చెప్పొచ్చు కదా నాన్న. మీది మ్యాథ్స్ సబ్జెక్ట్ కాబట్టి దానికి చాలా డిమాండ్ ఉంటుంది. ఒక్క బోర్డు పెట్టినా ఆ చుట్టుపక్కల పిల్లలు బోర్డు మంది వస్తారు అన్నాడు. వాడు చెప్పింది విన్నాక నాకు బాగానే అనిపించినా, కానీ ఇన్ని రోజులు నేను స్కూల్ పిల్లలకు మాత్రమే చెప్పాను కదా, కాలేజీ పిల్లలకి ఎలా అన్నాడు. అందుకు వాడు, సబ్జెక్ట్ని కాస్త ఇంప్రూవ్ చేసుకున్నానా, అదేమంత పెద్ద విషయం కాదు అని ఒక సలహా ఇచ్చారా. అప్పుడు అమెరికాకు వెళ్ళే హడావిలో ఉండి దాని గురించి పెద్దగా ఆలోచించలేదు, కానీ ఇప్పుడు దాన్ని అమలు చేస్తే బాగుండనిపిస్తుంది అన్నాడు చక్రపాణి. సరే, నీకు మరీ అంత కాలక్షేపం అవటం లేదంటే సాయంత్రం పూట ఓ గంటో 2 గంటలు ట్యూషన్ చెప్పు, నేను కూడా నీకు తోడుగా ఉంటాలే అన్నాడు శ్రీనివాసరావు. అదేంట్రా, రిటైర్ అయిన వెంటనే నీ కొడుకుల దగ్గరికి వెళ్తామనుకున్నాను, వెళ్ళవా అడిగాడు చక్రపాణి. అందుకు శ్రీనివాసరావు, పండగలకి సెలవులు ఎగాగో పిల్లలు వచ్చి వెళ్తున్నారు కదా, ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము చేసేదేముంది, నీకు తెలుసు కదా ఈ ఇంటిని వదిలి నేను ఎక్కడికి కదలని. 2 రోజుల్లో నా కొడుకులు ఇద్దరు వాళ్ళ కుటుంబాలతో సహా వస్తామన్నారు. ఈ ఆదివారం నేను రిటైర్ అయిన సందర్భంగా బంధువులని స్నేహితులను పిలిచి చిన్నగా ఏదో పార్టీ అరేంజ్ చేయాలనుకుంటున్నారట. అదంతా నాకు ఇష్టం ఉండని చెప్తే పిల్లలు వినట్లేదు. సరే, వాళ్ళంతలా ముచ్చట పడుతుంటే నేను ఎందుకు కాదనని, అందుకు నేను సరే అన్నాను అని చెప్పాడు శ్రీనివాసరావు. అయితే ఈ ఆదివారం మా భోజనాలు ఇక్కడే అన్నమాట అన్నాడు చక్రపాణి నవ్వుతూ. ఒక ఆదివారం ఏంట్రా, నువ్వు ఉండాలి కానీ రోజు పంచభక్ష పరమణాలతో విందు ఏర్పాటు చేయను అని శ్రీనివాస్ అంటంతో ఇద్దరూ కాసేపు నవ్వుకున్నారు. సరేరా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇక నేను బయలుదేరుతాను, ఆదివారం వస్తాలే మీ చెల్లెని తీసుకొని అని చక్రపాణి అనడంతో సరేరా, తప్పకుండా రావాలి అని చెప్పాడు శ్రీనివాసరావు. చక్రపాణి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చక్రపాణి శ్రీనివాసరావు ఒకే ఊరి వాళ్ళు, డిగ్రీ వరకు కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి ఇద్దరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సంపాదించారు. అలా ఇద్దరికి వేరువేరులలో ఉద్యోగాలు రావడంతో సొంతూరికి వచ్చినప్పుడు కలుసుకునేవారు. ఉద్యోగంలో స్థిరపడ్డ కొంతకాలానికి ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. శ్రీనివాసరావు భార్య పేరు అన్నపూర్ణ, వాళ్ళకిద్దరు సంతానం రఘు, వాసు. చక్రపాణి భార్య వాసుంధర. చక్రపాణి కూడా ఇద్దరు కొడుకులే, ఆదిత్య, అభినవ్. చక్రపాణి కొడుకులు ఇద్దరు చదువు పూర్తయ్యాక ఒకరు కెనడాలో, మరొకరు అమెరికాలో ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డారు. శ్రీనివాసరావు కొడుకులు ఒకరు డాక్టరు, మరొకరు ఇంజనీరు. వృత్తిరీత్యా రఘు హైదరాబాద్లో, వాసు ఢిల్లీలో స్థిరపడ్డారు. శ్రీనివాసరావు కొడుకులకి చక్రపాణి కొడుకులకు పెళ్ళిళ్ళయ్యి పిల్ల పాపాలతో సంతోషంగా ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి చదువుకున్నారు కాబట్టి శ్రీనివాసరావు చక్రపాణి మంచి స్నేహితులు. అలా 2 రోజులు గడిచాక శ్రీనివాసరావు కొడుకులు ఇద్దరు రఘు, వాసులు తమ కుటుంబాలతో సహా ఇంటికి చేరుకున్నారు. దగ్గరి బంధువులను, తండ్రి స్నేహితులందరినీ పిలిచి తాము కోరుకున్నట్టుగానే తండ్రి రిటైర్మెంట్ ఫంక్షన్ని ఘనంగా జరిపించారు. ఫంక్షన్ అయ్యి ఇక్కడ వాళ్ళంతా అక్కడ వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజు ఉదయం కాఫీ తాగుతూ తండ్రికి చెరో పక్క వెళ్ళి కూర్చున్నారు రఘు, వాసులు ఇద్దరు. ముందు నువ్వు అడుగురా అంటే ముందు నువ్వు అడుగురా అనుకుంటూ సైకిల్ చేసుకోవడం గమనించిన శ్రీనివాసరావు, ఏంట్రా అప్పటి నుంచి మీరిద్దరూ దేని గురించో తర్జన పడుతున్నట్టున్నారు, ఏంటి విషయం, నన్ను ఏదైనా అడగాలనుకుంటున్నారా అడిగాడు. అందుకు రఘు, వాసులు ఇద్దరు అవును అన్నట్టుగా తలాడించారు. ఏంటది అడిగాడు శ్రీనివాసరావు. అది నాన్న, మీరు రిటైర్డ్ అయ్యారు కదా, ఇక అమ్మ మీరు ఊళ్ళో ఉండి ఏం చేస్తారు, మా దగ్గరికి వచ్చి ఉండొచ్చు కదా, అది అడుగుదామని అన్నాడు రఘు. అవునానా అన్నాడు వాసు. నేను మీ పెద్ద కొడుకును కాబట్టి మీరు నా దగ్గరే ఉండాలి అడిగాడు రఘు. అందుకు వాసు, నువ్వు ఒక్కడివే కాదు, నేను వాళ్ళ కొడుకునే, నిజానికి చెప్పాలంటే నేను ఇంటికి చిన్న కొడుకును కాబట్టి
అమ్మ నాన్నకి నా మీదే ప్రేమ ఎక్కువ. వాళ్ళు నా దగ్గరే ఉంటారు అన్నాడు వాసు. లేదు నా దగ్గర అని రఘు. లేదు నా దగ్గరని వాసు. అలా ప్రేమగా పోట్లాడుకుంటున్న తన ఇద్దరు కొడుకులను చూసి, అబ్బబ్బా ఆపండ్రా, ఏంటిది చిన్నపిల్లలా, మీ ఇద్దరిలో మాకు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదురా, మీరిద్దరూ మాకు రెండు కళ్ళు, ముందు ఆ పోట్లాడుకోవడం మానేయండి అన్నాడు శ్రీనివాసరావు. అంటే మీరు మాతో ఉండడానికి ఒప్పుకున్నట్టు కదా నాన్న అడిగాడు రఘు. అందుకు శ్రీనివాసరావు తన పెద్ద కొడుకు ప్రశ్నకు ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. ఏంటి నాన్న, ఏం మాట్లాడేంటి, అమ్మ మీరు మా ఇద్దరిలో ఎవరో ఒకరి దగ్గర ఉండాల్సిందే, కానీ ఇంకా ఇలాగే ఈ పాత ఇంట్లో ఉంటామంటే అందుకు మేము ఒప్పుకోం నాన్న అన్నాడు వాసు. అవునాన్న, ఎన్నోసార్లు మన ఇంటిని రిపేర్ చేపిస్తామంటే మీరు అందుకు ఒప్పుకోలేదు, అలాగే వదిలేటతో ఇల్లంతా ఇలా పాడిందో చూడండి. సరే, ఇక మీదట ఎలాగో మీరు మా దగ్గరే ఉంటారు కాబట్టి ఇంటి గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకు మీరు మా దగ్గరికి ఎప్పుడు వస్తున్నారు అడిగాడు రఘు. తన కొడుకులు ఇద్దరు గోల భరించలేక శ్రీనివాసరావు తన భార్య అన్నపూర్ణని పిలిచి, అన్నపూర్ణ, పిల్లలు మనల్ని వాళ్ళ దగ్గరికి రమ్మంటున్నారు, అందుకు నువ్వేమంటావు, వెళ్దావా అడిగాడు. అందుకన్నపూర్ణ, మీ ఇష్టం అండి, మీ నిర్ణయాన్ని నేను ఎప్పుడైనా కాదన్నానా అనటంతో, ఒరే నాన్న, రఘు, వాసు, మీ ఇద్దరికీ తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ బాధ్యతకి నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఈ విషయంలో నేను మీ అమ్మ చాలా అదృష్టవంతులా కూడా. మేము మీ దగ్గర ఉండాలని మీరు కోరుకుంటున్నా మేము మీ దగ్గరికి రాలేంరా, ఇక్కడే ఉంటాం అన్నాడు శ్రీనివాసరావు. తండ్రి నిర్ణయం విని రఘు, వాసులు షాక్ అయ్యి, అదేంటి నాన్న, మా మీద మీకు నమ్మకం లేదా, మేము మిమ్మల్ని బాగా చూసుకోలేమనుకుంటున్నారా అడిగారు. అందుకు శ్రీనివాసరావు, మీరు నా కొడుకులరా, నా పెంపకాన్ని నేను తప్పు పట్టగలనా, మా తరం వేరు, మీ తరం వేరు, మీ కుటుంబంలో మేము ఇవ్వడలేము, మమ్మల్ని ఇలాగే ఇక్కడే ఉండనివ్వండి. ఇంతకాలం నేను మీ అమ్మ ఈ జీవిత ప్రయాణంలో అలసిపోయాం, ఇప్పటికైనా ఈ మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాం, అది కూడా ఇంతకాలంగా నా ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న ఈ ఇంట్లోనే మా శేష జీవితం గడపాలనుకుంటున్నాం అన్నాడు శ్రీనివాసరావు. తండ్రి తమ దగ్గరికి రావడం చెప్పడంతో రఘు, వాసులు చిన్నబుచ్చుకున్నారు. కాసేపు మౌనంగా ఉండి, ఇలా ఇద్దరే ఈ వయసులో ఒంటరిగా ఎలా ఉంటారు నాన్న, పైగా ఇల్లంతా చాలా పాతబడిపోయింది, మా దగ్గర ఉంటే చాలా సౌకర్యంగా ఉంటుంది నాన్న, ఇంటి నిండా పనివాళ్ళు, ఏది కావాలన్నా ఆర్డర్ వేసి తెప్పించుకోవచ్చు, ఇక్కడైతే అలా కాదు కదా, ఇంటి పనంతా అమ్మ కొద్ది చేసుకోవాలి, ఏ చిన్ని వస్తువు కావాలొచ్చినా మీరు బయటికి వెళ్ళి తేవాల్సిందే, ఇంకా ఎన్ని రోజులని ఇలా, ఇంతకాలంగా మా కోసం కష్టపడ్డ మిమ్మల్ని ఈ వయసులో మీకు ఏ కష్టం లేకుండా చూసుకోవాలని కోరుకోవడం తప్ప నాన్న అన్నాడు రఘు. కొడుకు మాటలకి శ్రీనివాసరావు, లేదురా, మీ ఆలోచన మంచిదే, నేను అందుకు కాదంటలేదు, ఇంతకాలంగా ఈ రకమైన జీవితానికి అలవాటు పడ్డ మేము కొత్త వాతావరణానికి అలవాటు పడలేము, మాకు ఇలానే బాగుంది, ఉండనివ్వండి అన్నాడు శ్రీనివాసరావు. సరే నాన్న, మీరు మా దగ్గరికి రాని మొండికేస్తే చేసేదేముంది, కానీ మీరు ఇంకా ఇక్కడే ఉండాలనుకుంటే అందుకు మాతో షరతు అన్నాడు రఘు. ఏంట్రా అది అడిగాడు శ్రీనివాసరావు. ఇల్లంతా రిపేర్ చేయించి మీకు సౌకర్యంగా మార్చడానికి మీరు ఒప్పుకుంటేనే మీరు ఇక్కడ ఉండటానికి మేము ఒప్పుకుంటాం అన్నాడు రఘు. అవునన్నా, అన్నయ్య చెప్పినట్టు అలాగైతేనే మీరు ఇక్కడ ఉండాలి అన్నాడు వాసు. కొడుకుల మాటలకి శ్రీనివాసరావు, ఇల్లు ఇల్లు అంటున్నారు, ఈ ఇంటికి ఏమైందిరా, మా తాతల కాలం నాటి ఇల్లు ఇంతకాలమైనా చెక్కు చెదలేదు చూసారా అన్నాడు శ్రీనివాసరావు. ఇంటి మీద మీకున్న ప్రేమతో మీ కంటికి అలా కనబడుతుందేమో, చూడండి, అక్కడక్కడ పెచ్చులు ఊడిపోయి గోడలు చీరికలు వాసి ఎలా పడైందో. ఇంకా మీరేం మాట్లాడకండి, నేను అన్నయ్య ఇంకో 10 రోజులు ఇక్కడ ఉండైనా పర్వాలేదు, ఇంటిని రిపేర్ చేపించే వెళ్తాం అని వాసు తలనొప్పించి ఓ మేస్త్రిని మాట్లాడి వారం 10 రోజుల దగ్గరుండి ఇల్లంతా చేయించారు. ఇంతకాలం అమ్మ మనందరి కోసం కష్టపడింది, ఇక మీదటైనా అమ్మకు విశ్రాంతి ఉండాలని తను కష్టపడకుండా 24 గంటలు ఇంట్లోనే ఉండి ఇంటి పని, వంట పని అన్నీ చూసుకునేలా ఓ మనిషిని ఏర్పాటు చేశారు. నాన్నెప్పుడు మా చదువులు, ఫీజులు అని ఒక బండైనా కొనుక్కోలేదని ఓ స్కూటీని కొని తండ్రికి బహుమతిగా ఇచ్చారు.
ఇప్పుడు నాకు ఇవన్నీ ఎందుకురా అన్నా కూడా వినకుండా మీరు ఏదైనా అవసరం పడి బయటికి వెళ్తే నడుచుకుంటూ వెళ్ళాల్సిన పని లేదు నాన్న. ఇక హాయిగా స్కూటీ మీద వెళ్ళి రావచ్చు అన్నారు. ఇంటి పనంతా పూర్తయ్యాక శ్రీనివాసరావు ఓసారి ఇల్లంతా తిరిగి చూస్తూ కొత్త దానిలా భలే చేయించారా, ఖర్చు చాలానే అయి ఉంటుంది కదా అని అడిగాడు. అందుకు రఘు, నాన్న ఖర్చుదేముంది, ఇంకో 50 సంవత్సరాలైనా ఇంటికి ఎటువంటి సమస్య రాదు. ఈ పని ఎప్పుడో చేయిస్తామంటే మీరు మా మాట విన్నారా అన్నాడు. దేనికైనా టైం రావాలిరా, అయినా ఇప్పుడు ఏమైందని అన్నాడు శ్రీనివాసరావు. ఇంటి పని పూర్తయి తల్లిదండ్రులను చూసుకోవడానికి ఓ మనిషిని పెట్టాక ఇప్పటికే మేము వచ్చి 15 రోజులు దాటిందన్నా, ఇక బయలుదేరదాం అనుకుంటున్నాం అన్నారు. అందుకు శ్రీనివాసరావు సరేరా అన్నాడు. ఆ రోజు రాత్రి అందరూ కలిసి భోజనాలు చేసి కాసేపు మాట్లాడుకుని నిద్రపోయారు. ఆ మరుసటి రోజు ఉదయం తమ తమ ఊర్లకు బయలుదేరబోతున్న తన కొడుకులకు శ్రీనివాసరావు డబ్బు ఇవ్వబోయాడు. ఎందుకు నాన్న ఇవి అడిగాడు రఘు. మేస్త్రిని అడిగానురా, ఇంటిని రిపేర్ చేయించడానికి 10 లక్షలకు పైగానే ఖర్చిందని చెప్పాడు. నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అలాగే ఉన్నాయి కదా, మీకు దేనికైనా అవసరం పడతాయని ఇవ్వబోతే రఘు వాసు వాటిని తీసుకోలేదు. నాన్న అంటే ఏంటి మీ ఉద్దేశం, మీకోసం మేము ఏమాత్రం కూడా చేయలేమనా అడిగాడు రఘు. ఛా అది కాదురా, మీకు ఖర్చులుంటాయి కదా అని అనబోతే మా కోసం మీ జీవితకాలం కష్టపడ్డ మీకోసం మేము ఏమాత్రం చేయలేమా నాన్న అని కంటతడి పెట్టుకోవడంతో తన ఇద్దరు కొడుకులను చెరో పక్కకు తీసుకొని గుండెలకు హత్తుకున్నాడు శ్రీనివాసరావు. ఆ తర్వాత కాసేపటికి ఇక మేము వెళ్ళొస్తాం నాన్న అమ్మ అని చెప్పి భార్య పిల్లలతో రఘు వాసులు ఇద్దరు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకు శ్రీనివాసరావు చక్రపాణి కలిసి ఒక ట్యూషన్ సెంటర్ని ఓపెన్ చేసి ఉదయం సాయంత్రం పిల్లలకి ట్యూషన్స్ చెప్తూ తమ రిటైర్మెంట్ జీవితాన్ని హాయిగా గడుపుతున్నారు. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.